నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సో మొత్తానికి మోహన్ లాల్కి సంబంధించిన సినిమా తుడరం ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే తుడరం సినిమా మీద నాకైతే మొదటి నుంచి అంచనాలు లేవు. ఎందుకంటే ముఖ్యంగా ఆ టైటిల్ అనేది అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు తెలుగు మన సినిమా చూడదాం అన్నప్పుడు తుడరం అంటే మనకి ఏమనుకోవాలి, ఏమని వెళ్ళాలి? ఆ సినిమా చేసేవాళ్ళు డబ్బింగ్ చేస్తారని చేస్తున్నారు, కానీ టైటిల్ దగ్గరికి వచ్చేసరికి అదే టైటిల్ వచ్చి మన మీద రుద్దుతున్నారు. అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే ఈ టైటిల్ పెట్టకపోతే అది పలానా సినిమా అని తెలియదేమో, ఎందుకంటే ఆ ప్రచారం అట్లా చేస్తున్నారు కాబట్టి. ఫలానా సినిమా అది ఇది పట్టుదలని పెట్టారు మొన్న ఈ మధ్యన ఓ సినిమాకి, అజిత్ సినిమా అనుకుంటా, అది పట్టుదలని పెట్టి విదాయి విమర్శ ఏదో పట్టుదలని పెట్టారు. అది పెడితే ఆ పట్టుదలగా చూసుకుంటాం. అది పలానా విడాయి విమర్శ అని మనం తెలియదు కదా. ఒకసారి ఆ కారణం వల్ల ఏ కారణం వల్ల తెలియదు, కానీ మొత్తానికైతే ఈ మధ్యన పేర్లు మార్చడానికి ఇష్టపడతారు తెలుగు పేర్లు. అవును, మీరు అన్నట్టుగా చూసుకుంటే గతంలో కూడా వెట్టాయన్ కావచ్చు, అంతకుముందు ఉన్న కొన్ని సినిమాలు కూడా సేమ్ వాటి నేటివిటీ సంబంధించి ఏదైతే ఉందో అదే టైటిల్ తో అయితే వస్తున్నాయి. అంటే సినిమాకి సంబంధించిన పేరు ఏదైతే ఉందో వ్యక్తి పేరు ఉంటే మటుకు, ఫర్ ఎగ్జాంపుల్ బిల్లా అయితే అమరన్న సినిమా ఉంది. ఇప్పుడు అమరన్న వ్యక్తి పేరు ఉంటేనేమో వేరు, కంగువా ఉంది, ఇలాగే కంగువా అని పెట్టేస్తున్నారు. ఏ పేరు ఉంటే ఆ పేరుతో వచ్చేస్తుంది. మన సినిమాలు కూడా అట్లాగే చూస్తారు. ఇప్పుడు మన సినిమాలు తెలుగు పేరు పెట్టుకుని అది ప్యానీగా అక్కడ రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు అదే పేరు పెడితే మళ్ళీ ఇబ్బందే ఎప్పుడైనా సరే. అలాగే నేనేమనుకున్నానంటే తుడరం అంటే మోహన్ లాల్ సినిమా అనే ఉద్దేశంతో వెళ్ళాను నేను. జనరల్గా నేను ఆ తుడరం అనే పేరు చూసి ముందు వద్దనుకున్నాను, కానీ రెండో రోజు సినిమా చూశాను. సినిమా చూశాక నాకైతే ఫస్ట్ ఈ సినిమా క్రియేట్ అంతా మోహన్ లాల్కి ఇవ్వాల్సి వస్తుంది. మోహన్ లాల్ ఎంత అద్భుతమైనట్టు మనకు తెలిసిందే. మరోసారి అతను నట విశ్వరూపాన్ని మాత్రం మనం ఈ సినిమాలో చూడొచ్చు. అలాగే తరుణ్ మూర్తి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో తరుణ్ మూర్తి కూడా మనకి ఈ సినిమా చూస్తే దృశ్యం సినిమా గుర్తొస్తుందండి. దృశ్యం ఎలా ఇంట్రెస్టింగ్ క్రియేట్ అయ్యిందో అలా ఇంట్రెస్టింగ్ అంశంతోనే ఈ సినిమాని దర్శకుడు మలిచాడు. స్లో నెరేషన్తో కథ చెప్పడం వల్ల కొంత మనకి ఫస్ట్లో స్టార్టింగ్లో ల్యాగ్ అనిపిస్తూ ఉంటుంది. చాలా సినిమా కథ నడుస్తుంది ఏంట్రా బాబు అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ వచ్చాక కథ స్పీడ్ అందుకోవడం కానీ ఒక పీక్స్లోకి వెళ్ళిపోద్ది సినిమా వచ్చేసరికి. కాబట్టి మనం ఏమీ లేదనుకుని ఫస్ట్ రోజు అయితే థియేటర్లో ఒక టికెట్ కూడా బుక్ అవ్వాల, నేను దగ్గర చూద్దాం అనుకుంటే. మరి నేను తర్వాత ఆటోమేటిక్గా నిదానంగా మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వటం తెలియదు, కానీ బుక్ అవుతున్నాయి. అదండి. అయితే ఈ సినిమాకి సంబంధించి చూసుకుంటే మీరు సినిమా చూశారు కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన బీజిఎం కావచ్చు, దృశ్యాలు లాంటి సినిమాలు ఏదైతే ఉంటాయో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వాటికి సంబంధించి బీజిఎం చాలా ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. బీజిఎం ఎలా ఉందంటే ఏం చెప్తారు? అంటే ఫోటోగ్రఫీ ఒక హైలైట్ అని చెప్పాలండి. బీజిఎం బాగుంది, ఫోటోగ్రఫీ ప్రధానమైన హైలైట్ అని చెప్పాలి. అంటే కొండ చర్యలు విరిగి పడుతుందో స్టార్ట్ అవుతుంది, అక్కడ మృతదేహాలు బయట తీయటం, అక్కడ కొంత నాకు ల్యాగ్ అనిపించింది. కొంత ఎడిటింగ్ చేసుకుంటే సినిమాకి అదంతా చూపించాల్సిన అవసరం లేదేమో అనిపించింది నాకైతే. ముఖ్యంగా కథాంశం విషయానికి వచ్చరికి అతను ఫైటర్ పాత్ర, షణ్ముఖం అతని పేరు, మోహన్ లాల్ పాత్ర పేరు, అందరూ బెంజ్ అని పిలుస్తూ ఉంటారు. అతనికి ఒక అంబాసిడర్ కారు ఉంటుంది. అతను ఒక ఫైట్ మాస్టర్ దగ్గర ఫైటర్గా పనిచేసాడు సినిమా ట్రూప్లో. ఆ ఫైట్ మాస్టర్ ఎవరంటే మన భారతీరాజా గారు ఆ పాత్ర పోషించారు. సినిమా డైరెక్టర్ భారతీరాజా గారు ఆ ఫైట్ మాస్టర్గా పోషించారు. ఆ సినిమా రంగానికి వచ్చి అతని దగ్గర పనిచేసి ఆ తర్వాత అతను ఇచ్చిన గిఫ్ట్గా ఇచ్చిన కారుని తీసుకుని దాన్ని తిప్పుకుంటూ ఆ పాత అంబాసిడర్ బ్లాక్ అంబాసిడర్ కారుతో ఊళ్ళో తిప్పుకుంటూ తన సొంత ఊరు వచ్చేసి బతికే కుటుంబంలో మోహన్ లాల్ కుటుంబం అట్లా ఉంటుంది. ఆ పాత్ర అలా మలిచారు. అతని భార్యగా శోభన, అతనికి ఒక కొడుకు ఒక కూతురులాగా చూపించారు. అంటే కథాపరంగా చూసుకుంటే మనకు అట్లా స్టార్ట్ అవుతుంది. కథలోకి వెళ్ళడానికి కొంత టైం తీసుకున్నాడు డైరెక్టర్. చెప్పాలనుకున్న విషయంలోకి వెళ్ళడానికి కొంత టైం తీసుకోవడం వల్ల మనకి కొంత ల్యాగ్ అని ఫస్ట్ హాఫ్లో అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం, కారులో గంజాయి ఉందని ఆ కారుని తీసుకెళ్లి పోలీసులను పెట్టుకోవడం, ఇవన్నీ జరిగేసరికి కథ మలుపు తిరిగింది అనిపిస్తుంది మనకి. ఆ తర్వాత రకరకాల పరిణామాలు జరుగుతూ ఉంటే అతని కొడుకు మాయమవుతాడు. మాయమైన ఎలా మాయమయ్యాడు ఏంటి అంటే పరువు హత్యలు చెప్తాం కదా మనం. పరువు హత్యల నేపథ్యంలో కథాంశమే చెప్పాలంటే ఇది పరువు హత్యలు కథాంశమే. ఆ పరువు హత్యల్లో మరి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఇతని పాత్ర ఏంటి, బెంజి పాత్ర ఏంటి, చివరికి కథ ఎలా ముగిసింది అనేది ఓవరాల్ కథాంశం. సినిమా చూసే వాళ్ళ కోసం నేను పూర్తిగా రివీల్ చేయట్లేదు, కానీ విషయం అయితే అది.
అయితే లూసిఫర్ కావచ్చు, మొన్న వచ్చినటువంటి L2 ఎంపరర్ కావచ్చు, ఈ 2 సినిమాలలో కూడా లూసిఫర్ లో మనం చూసుకుంటే కరెక్ట్ గా మోహన్ లాల్ దిగేటువంటి కార్ కూడా బ్లాక్ అంబాసిడర్. సో ఈ యొక్క కార్ కూడా అచ్చొచ్చిందని చెప్పుకోవాలా, సెంటిమెంట్ గా ఫీల్ అవ్వాలంటారా? అయితే మరి ఆ సెంటిమెంట్ ఏంటో అంబాసిడర్ కార్నే పెట్టారు. మోడర్న్ కార్లు వచ్చేసినా కానీ కథ 2024లో కథ జరిగినా కానీ అంటే మనకేంటంటే అది కేరళలో తీసినా కానీ ఇక్కడ నర్సీపట్నం కోట బొమ్మాలి ప్రాంతాల్లో తీసినట్టుగా మన కథ మార్చుకున్నారు వాళ్ళు. అలా తెలుగు నేటివిటీ కోసం అలా తాపత్రయపడ్డారు ఆ ఏరియాలో తీసినట్టుగా. సెంటిమెంట్ అనుకోవాలో తెలియదు కానీ ఆ పాత అంబాసిడర్ కారు, ఆ కారు అంటే అతను వల్లమాలిన ప్రేమ అలా చూపించుకుని వచ్చారు ఆ పాత్రని. ఆ కారుతోనే సినిమా అంతా కారుతో ముడిపడే ఉంటుంది. చివరికి ఏమైంది అనేది ఒక ట్విస్ట్ అదండి. అంటే తొడరం అంటే చాలామంది ఏమనుకుంటారంటే మరి ఇది మీనింగ్ ఏంటి అనుకుంటూ ఉంటారు. నేను దీనికోసం కూడా ఆ పేర్లు వెనకాల అర్థం ఏంటి అనుకుంటే దీనికి కొనసాగుతుంది, ఇంకా ఉంది, సశేషం ఇలా చెప్తుంటారు కదా, ఆ మీనింగ్ అంట. మన సినిమాలో ఆ మీనింగ్ అయితే మనకు కనపడదు కానీ మరి బహుశా తొడరమ్మని వాళ్ళు సినిమా థియేటర్లోనేమో తోడరమ్మని పడింది, బయట రాసేవాళ్ళు ఏమో తొడరమ్మని అంటున్నారు. ఏదేమైనా కానీ సినిమా అయితే బాగుంది. అయితే సాధారణంగా కేరళ మలయాళం సంబంధించినటువంటి ఒక ప్రాంతం సినిమా కాబట్టి ఏదైనా నేటివిటీకి సంబంధించిన ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందంటారు తెలుగులో? అంటే పెద్ద నేటివిటీ ప్రాబ్లం రాదు, ఎందుకంటే వాళ్ళు నర్సీపట్నం కోటబొమ్మాళి ప్రాంతాలను పెట్టుకున్నారు కాబట్టి ఇంచుమించు వాళ్ళు డైలాగ్స్ కూడా డైలాగ్స్ పరంగా కానీ పాత్రల షణ్ముఖం అనే పాత్ర కానీ ఇవన్నీ కొద్దిగా నేటివిటీకి పెద్ద ప్రాబ్లం ఏమి రాదు. ఎందుకంటే కాకపోతే మలయాళం నట్లు కనిపిస్తారు అంతే. సినిమా పరంగా చూసుకుంటే ఏంటంటే పాటలకి పెద్ద అవకాశం ఉండదు, 1-2 పాటలు తప్పితే పాటలకి అవకాశం లేదు, కేవలం కథ తీసుకున్నారు. ఈ మధ్యన వచ్చిన L2 ఎంపరాను దాదాపు పెద్ద సినిమా అని చెప్పాలి. అక్కడ అంత అమౌంట్ కలెక్ట్ చేద్దని కూడా ఎవరు అనుకోలేదు. అలాగే మరి ఈ సినిమా మీద కూడా అంటే ఇప్పుడు పెద్ద స్టార్ హీరోలు ఎక్కువ సినిమాలు చేయట్లా, అలాంటిది మోహన్ లాల్ ఇప్పుడు 2 సినిమాలు వెంటనే రిలీజ్ అవ్వడం కానీ ఇంకొక 2-3 సినిమాలు షూటింగ్లో ఉండటం కానీ జరుగుతుంది. చాలా ఫాస్ట్గా సినిమాలు చేస్తున్నాడనే మనకు అర్థమవుతుంది అదండి. సినిమా కలెక్ట్ ఓపెనింగ్స్ కూడా అద్భుతంగా ఓపెనింగ్స్ వచ్చినాయి. మనకి మలయాళం కానీ తెలుగుకి ఒక రోజు తేడా ఉంది అంతే. అక్కడ ఒక రోజు ముందు రిలీజ్ అయింది, ఇక్కడ ఒక రోజు లేట్గా రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు మాత్రం ఎవరికి అంచనాలుగా లేవు కాబట్టి సినిమాకి ఓపెనింగ్స్ లేవు. మౌత్ స్టాక్ని బట్టి కొద్దిగా సీట్లు ఫిల్ అవుతున్నాయి. సో మనం చూసుకుంటే ఈ సినిమా గురించి మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఇందులో చాలా కాలం తర్వాత శోభన గారిని మోహన్ లాల్ వైఫ్గా చూసాము. మరి ఒక ఇంతకాలం తర్వాత ఆవిడ తెర మీద చూడడం కూడా ఆనందంగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఏంటంటే ఈ సినిమా మనకి ఒక క్రైమ్ ఎలిమెంట్ని చూసుకుని ఎంజాయ్ చేసే వాళ్ళకి బాగా నచ్చుతుందండి. ఇది ఒక క్రైమ్ అంశంతో ముడిపడిన కథాంశం. ఇది చూసే వాళ్ళకైతే మనకి ఏ అంచనా లేకుండా పెట్టుకుని చూసుకుంటే మనం హ్యాపీగా బయటకు వస్తాం. ఓకే, సో ఈ సినిమాకి మీరు ఇచ్చే రివ్యూ ఏంటి? రేటింగ్ పరంగా చూసుకుంటే నేను 5కి అయితే దీనికి 3 రేటింగ్ ఇస్తానండి. ఎందుకంటే సినిమా డైరెక్టర్ టెక్నిక్ కానీ మోహన్ లాల్ నట విశ్వరూపం కానీ, మోహన్ లాల్ మన ఊరికే సూపర్ స్టార్ ఊరికి ఎవరు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అది మనకి సెకండ్ హాఫ్లో ఆ పాత్ర మారిన విధానం కానీ మనకు అంత కనిపిస్తుంది. ఓకే, సో చూద్దాం సార్. మొత్తానికి తొడరం సినిమా మాత్రం 5కి 3 మీరైతే రేటింగ్ ఇచ్చారు. సో చూద్దాం ఎలా ఉంటుందో. నమస్తే. నమస్తే.